righteous as a person, and she wants to do right by everybody and like make something of her life. So she's just in that phase, and then she's not easily like convinced by anybody, and now she's like there is a person who's behind her, XYZ. I can't reveal too much. అదే చూస్తున్నా మొత్తం చెప్పేస్తున్నా. Yeah, I know. I love it. I love her Definitely did a good character. job and a great fabulous job and double smart. ఇంగ్లీష్కి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చేయాలి, హిందీకి హిందీ సబ్ టైటిల్స్ చేయాలి. మనం కూడా మాట్లాడితే నువ్వు తెలుగు ఫిక్స్ అవ్వు. కాదు ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో డబ్బింగ్ చేయాలి హాలీవుడ్ తీసుకెళ్ళి रियल लाइफ में किसी के साथ झगड़ा किया? I'm very vocal about what I'm very like. I have a very strong opinion, I think, on things. So I think I just voice them, and with like just personality clashes will happen. So I really stick by what I have to say. ఓకే, కేజీఎఫ్లో విలన్గా సూపర్ హిట్, లియో విజయ్తో సూపర్ హిట్, ఇప్పుడు మళ్ళీ సంజు బాబా మన ఈ సినిమాలో డబుల్ స్మార్ట్లో ఈజ్ అ లెజెండ్ హీరో, యాక్టర్. ఫాదర్ మదర్ పెద్ద ఒక హిస్టరీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్. తనతో వర్క్ చేయడం నీకు ఎలా అనిపించింది? మీరు చెప్పిన బ్యాగేజ్తో అస్సలు ఉండరండి. సో లైక్ ఐ ఆల్వేస్ కీప్ సెయింగ్ హీస్ అ స్వీట్ హార్ట్ అండ్ లైఫ్లో అన్నీ చూస్తారు. సో ఒక రకమైన సైడ్, బట్ మీరు చెప్పిన బ్యాగేజ్ అసలు ఏమీ లేకుండా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్, వెరీ ఏమంటారు అంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తూ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో అండ్ యాక్టింగ్ వైజ్ ఆల్ దట్ చెప్పక్కర్లేదు, ఈజ్ లెజెండ్ కాబట్టి. సో యాజ్ అ పర్సన్ ఐ జస్ట్ లవ్ హిమ్ యాజ్ అ పర్సన్. తనంటే నేను చాలా సినిమాల్లో చూశాను చెన్నైలో ఉన్నప్పుడు. అండ్ ఎందుకు ఇతన్ని ఇంత ఇబ్బంది పడ్డాడు అనేది సంజు అనే ఒక సినిమా వచ్చింది. అవును, నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది, చూద్దాం అసలు ఏంటి అనేది వెళ్ళే థియేటర్కి. నిజంగా భలే బాధ వేసింది సినిమా అంతా అయిపోయిన తర్వాత. అరే పాపం ఇంత మంచి మనిషికి ఇలా జరిగింది ఏంటి. నాకు కూడా అర్థమైందండి యాక్చువల్లీ సినిమా అన్ని చూసి ఆయన మీట్ అయిన తర్వాత. కొంతమంది చెడు చేయడం వల్ల ఇబ్బందులు పడతారు, కొంతమంది అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడతారు. సో ఐ థింక్ ఆయన మంచితనమే ఆయన చాలా ఇబ్బందులు పెట్టేది నా ఫీలింగ్. ఐ డోంట్ నో కానీ ద కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఈస్ బీన్ ఇన్, అంటే మొహటం కొద్దీ అంటే అందరూ నమ్మేస్తారు చూసారా. సో యాజ్ అ పర్సన్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే, సో ఇప్పుడు డిస్కషన్ పెట్టలేదు కానీ బట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ యాజ్ అ పర్సన్. అంటే ఎవరు ఏం చెప్పినా నమ్మేసి మనల్ని కదా అందరూ మంచి వాళ్ళే నమ్ముతారు చూసారా. సో దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఓకే, బాగా ఫస్ట్ స్మార్ట్ శంకర్లో బాగా కష్టపడింది సీన్ కానీ సాంగ్ కానీ ఏదైనా ఉందా? ఏం లేదు, అన్ని చాలా ఈజీగా చేసా. ఈజీ కాదు, కిక్తో చేశాను అన్ని. అంతే. ఇందులో ఈ క్యారెక్టర్ అదే అంటున్నా, మినిట్ ఐ గెట్ ఇన్ టు దిస్ క్యారెక్టర్ అసలు వేరే వాళ్ళ సంగతి కాదు కానీ నేను అసలు ఈయన ఎంజాయ్ చేసినట్టు ఎవడో ఎంజాయ్ చేయడు. ఓకే, సో ఆన్ సెట్స్ కానీ అసలు పూరి గారు చెప్తున్నప్పుడు కానీ ఇది కరెక్టా, ఇది తప్ప, నచ్చుద్దా నచ్చదా ఏముండదు. ఓకే, నేను ఎంజాయ్ చేస్తాను మాక్సిమం ఎంజాయ్ చేస్తాను. నేను ఎంజాయ్ చేసిన దాంట్లో మీరు ఎంజాయ్ చేస్తే హ్యాపీ అంతే. ఓకే, ఆ స్లాంగ్ నేర్చుకున్నావా లేకపోతే బై భర్త నీకు వచ్చేసిందా? లేదండి, యాక్చువల్లీ ఇందులో ఫస్ట్ పార్ట్లో కూడా ఏంటంటే ఇది బ్యాక్ స్టోరీ, ఇది అసలు ఎక్కడ ఉన్నాడు ఏంటి ఏం లేదు ఫస్ట్ పార్ట్లో. ఓకే, అసలు ఇది ఎక్కడ ఏంటి, ఎక్కడో పుట్టాడు, ఎవడో పెంచాడు, ఏదో చేసాడు, ఎక్కడెక్కడో తిరిగాడు. కానీ తెలంగాణ హైదరాబాదీ అది ఉంటుంది.